ఆదిలాబాద్ జిల్లాలో 2 కోట్లు నిలువ దోపిడీ చేసిన పత్తి పంట డబ్బుల స్కామ్ కొలిక్కి రాలేదు. పైసల కోసం రైతులు పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అప్పులకు మిత్తిలు కట్టలేకపోతున్నామంటున్నారు. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాల పత్తి దిగుబడులు వచ్చాయి. సీసీఐ దాదాపు 8 నెలల కిందట పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను పోస్ట్ ఆఫీస్ లో జమ చేశారు సీసీఐ అధికారులు. అయితే దాదాపు 2 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా నిండా ముంచాడు ఓ పోస్టల్ ఉద్యోగి. ఖాతా నుంచి రోజుకు 10,000కు మించి నగదు తీసుకోవడానికి వీలు లేదు. ఇదే అదునుగా భావించిన ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ వినోద్ జాదవ్ రైతులను బురిడి కొట్టించాడు. పోస్ట్ ఆఫీస్ అకౌంటెంట్ ఐడిని వినియోగించి రైతుల ఖాతా నుండి డబ్బునంతా తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తే అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అంటూ మాయమాటలు చెప్పాడన్నారు రైతులు. మార్చి 15 నుంచి మా అమౌంట్ సీసీఐకి పత్తి అమ్మినాం. సీసీఐ వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో మా 2 lakhs ఉన్నాయి. 2 lakhs లేపుదామంటే డైలీ 10,000 ఇస్తామని చెప్పి ఇక్కడ 10,000 మాకు ఇబ్బంది అవుతా అని నేను వేరే వాళ్ళ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించిన. అలా జాదవ్ విజయ్ అనే మేనేజరు ట్రాన్స్ఫర్ చేస్తాను చేసి ఓటీపీ చెప్పన్నాడు. ఓటీపీ చెప్పేటోళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మీరు వెళ్ళండి అని చెప్పిండు. మేము నెక్స్ట్ డే వచ్చినాం, మాకు మెసేజ్ వచ్చింది కానీ అమౌంట్ మాకు డెబిట్ కాలేదు, ఖాళీ మెసేజ్ వచ్చింది. మళ్ళీ మేము నెక్స్ట్ డే వస్తే సర్వర్ లేదని చెప్పిండు. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇదంతా ఫ్రాడ్ జరిగిందని మాకు తెలిసింది. మాకు మా 2 lakhs పోయి మాకు ఇప్పటికీ 4 months అవుతుంది. దగ్గర మాకు తిరిగి బాగా ఇబ్బంది అవుతుంది. మనం ఇక్కడ ధర్నా చేస్తే మళ్ళీ ఈరోజు అప్లికేషన్ రాయాలని మళ్ళీ విరిచిండు. అప్లికేషన్ రాసి ఇప్పుడు లోపల ఇస్తున్నాం. ఈరోజు 75 మంది రైతులలో 2 కోట్ల పైన ఉన్నది అమౌంట్. రైతులను ముంచిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ వినోద్ జాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమ డబ్బుల కోసం ఆందోళనలు చేస్తున్నారు రైతులు. తమను మోసం చేసిన అధికారిపై కఠిన చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు రైతులు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సాగుకు డబ్బులు అవసరం ఉందని చెప్పారు. 4,90,000 పట్టి అందుకెళ్ళి 25,000 ఇచ్చిండు. 65 1,65,000 వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి తిరిగి పరిచయం అయినా పైసలు ఇచ్చుండు సార్. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని మళ్ళీ వాపస్ పోయినా. మళ్ళీ వాళ్ళ పట్టి నుంచి మన ఇంట్లో పట్టి ఫాస్ట్ అకౌంట్ నుంచి మన ఇంట్లో చేసిండు. అప్పుడు గుర్తు అయితే ఆడు లొంగిపోతే పరిపోయింది సార్. అప్పటి నుంచి ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని ఇట్లా మాట్లాడుతున్నారు. 3 నెలలు సార్ ఇచ్చులేదు సార్. మొన్న ధర్నా చేస్తే 15 తారీఖు ఇచ్చింది సార్. 15 తారీఖు దాకా ఇస్తానే అన్నారు సార్. ఏం చేస్తారు సార్, తిరిగి తెస్తున్నా సార్. ఇత్తనాలు తీసుకోవాలా, పరిశ్రమ ఉన్న పైసలు సార్. పోస్ట్ ఆఫీస్కి పత్తి పైసలు పడ్డాయి. ఇప్పటిదాకా 2-3 నెలలు అయ్యా, పైసలు వస్తలేవు మాకు. ఇప్పుడు ఖరీఫ్ పనులు స్టార్ట్ అయినాయి, తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాది 1,99,800 రూపాయలు రావాలి నాకు. పత్తి అమ్మినాయి, సీసైకి అమ్మినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ అప్లికేషన్లు పెట్టాలన్నట. ఈ అప్లికేషన్లు పెట్టినాక అప్పుడు ధర్నా చేస్తే 15 రోజులు అన్నారు. ఇప్పుడు జూన్ 1 దాకా ఇస్తామన్నారు. మరి జూన్ 1 లేకుంటే ఇప్పుడు జూన్ 10 అన్నట. ఇక అప్పటిదాకా వస్తాయి, ఇంకా ఏం చేస్తాయి. ఒక అతనికి ఆయన సొంత అకౌంట్ల నుంచి వేసిండు. ఐపీబీ బ్యాంకు నుంచి రాలేదు పైసలు, ఆయన సొంత అకౌంట్ల నుంచి వేసిండు. కాబట్టి అప్పుడు డౌట్ వచ్చి మేము నిలదీస్తే ఆయన పరారైండు. సీసీఐ డబ్బుల గురించి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు ప్రస్తుత పోస్ట్ ఆఫీస్ మేనేజర్ రాజేష్ కుమార్. డబ్బుల చెల్లింపు తన పరిధిలో లేదని చెప్పారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. మాకు ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి 1,15,000 రూపాయలు వేరే అకౌంట్లకు మళ్లించుకున్న బ్యాంక్ మేనేజర్ అనిల్ యాదవ్. అతను మోసపూరితంగా మాకు అన్యాయంగా జరిగింది. ఆ పైసలు ధర్నా చేస్తున్నాం, ఇవ్వాలంటారు, రేపు అంటాడు. అట్లా వారం రోజులు తిప్పి మమ్మల్ని ఇక వడ్డీ అంటే అతనే చేసిండు. అతని అకౌంట్లోకి వెళ్ళి వేరేలో కొట్టుట్లో మాకు అనుమానం వచ్చి, అరే గవర్నమెంట్ పైసలు పోస్ట్ ఆఫీస్కి కొట్టాలి కదా, ఎందుకు కొట్టలే, మరి అతని అకౌంట్లోకి ఎందుకు కొట్టినని మాకు డౌట్ వచ్చి అతను అడిగితే అతను పరారైండు. పరాయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మేము చూసుకునేసరికి అరే ఈ అకౌంట్లోకి వెళ్ళి వేరే అడిగి సరే ఈ అకౌంట్ ఎట్లా వచ్చింది, మనకు అల్లకి వెళ్ళి రాలి కదా అని సొంత అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేట్లో మాకు అనుమానం వచ్చి మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడిగేసరికి అప్పుడు అతను పరారులో ఉన్నాడు. ఆ తర్వాత మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ ధర్నా చేసి మస్తు పరిశానాలు, కొందరికి పెళ్ళిళ్ళు ఉండే, కొందరికి ఎంతో పరిస్థితులు బాగా ఇది ఉండే.
తారీఫ్ వచ్చింది, అది మళ్ళీ వచ్చేసరికి ఇవ్వకుండా మనకు ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ ఒక ఫామ్ తెచ్చి మళ్ళీ నింపుల్ని. ఇంతకుముందు ఆడ రాసుకున్నారు ఎస్ఐ అతను వాళ్ళందరూ రాసుకొని అన్నీ చేసేసరికి మాకు ఇక వస్తాయి అంటే మొన్న ఈ ఎలక్షన్ ఉన్నదానికి కోడ్ ఉన్నది ఆగుండి అనేసరికి మేము ఇంకా ఆయన 15 రోజుల దాకా ఆగినాం. ఆగి మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టిళ్ళు. మొత్తం 74 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం పత్తి విత్తనాలు కొనంటే డబ్బులు అలా దళాలకేమో పైసలు ఇవ్వాలా, వాళ్ళేమో ఇస్తులేరు. ఇప్పుడు ఎక్కడ లేకుండా పరిచయం ఉన్నది అందరికీ. ప్రభుత్వానికి తొందరగా పైసలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం అధికారులు స్పందించి డబ్బులు ఇప్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.